ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను నియమించారు. సత్యసాయి జిల్లాకి అధ్యక్షుడిగా ఎంపికైనందుకు మడకసిర ఎమ్మెల్యే మూసిరాజు హర్షం వ్యక్తం చేశారు. యువతకు యువతే రేపటి నాయకత్వం అనే లక్ష్యంతో పార్టీని బలోపేతం చేస్తారన్నారు. ఏలూరు జిల్లా అడవినెక్కరం గ్రామం దగ్గర ఉన్న మ్యాంగో బే కల్చర్ రిక్రియేషన్ సొసైటీపై పోలీసులు దాడి చేశారు. సుమారు 70కి పైగా కార్లు, 150 మంది జూదరాయిలను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా సొసైటీ పేరిట పేకాట నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపిన సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పలు దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల యజమానులపై కేసు నమోదు చేశారు. ప్రజలను మోసగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 3న శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలు సీతారత్నంతో నిందితుడు ప్రశాంత్ కుమార్ కు అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి కారులో వెళ్లిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పెట్టుకున్నామన్నారు. నిందితుడు ప్రశాంత్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సైకిల్ రైడింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగం అలవర్చుకోవాలని సీఐ అజయ్ కుమార్ అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు పట్నంలోని గాంధీ చౌక్ దగ్గర కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు మోదీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.